పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, ఈ సాయంకాల సమయంలో మేమంతా ఈ యొక్క గృహంలో చేరి నిన్ను స్తుతించు గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు. వాక్యము ద్వారా మీరే మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున మా మనము ఆత్మనేత్రము తెరువుమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైన దినం. ప్రపంచమంతా కూడా హ్యాపీ ఫాదర్స్ డే అని ఒకటే సంబరాలు చేసుకుంటూ ఉంది. చాలా దినాలు తండ్రి యొక్క కష్టాన్ని, తండ్రి యొక్క త్యాగాన్ని నిజానికి ప్రపంచం గుర్తించలేదనే చెప్పాలి. చాలా సంవత్సరాలు అనేక దేశాల్లో, అనేక కుటుంబాల్లో అంటే స్త్రీలకు దక్కినంత ఘనత, స్త్రీలకు దక్కినంత గౌరవం, స్త్రీల విషయంలో ఉన్న సాఫ్ట్ కార్నర్ పురుషుల విషయంలో ఉండదు. ఎంతసేపు అమ్మ ఎంత ప్రయాసపడ్డది, అమ్మ మీకోసం ఇలా చేసింది, అలా చేసింది అని ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు, సిస్టర్స్ డే సెలబ్రేట్ చేస్తారు, డాటర్స్ డే సెలబ్రేట్ చేస్తారు, మదర్స్ డే సెలబ్రేట్ చేస్తారు కదా. అంటే ఆడవాళ్ళకి అన్ని సెలబ్రేషన్స్ అయినా ఏ మగవాడు కూడా నోరెత్తి ఏమయ్యా మాకు ఒక్క డే అన్నా చేయరా అని మాట్లాడినవాడు ఎవడు లేడు. ఇక అవసరమైతే ఈ డేస్ అన్నీ కూడా ఈ మొగోళ్ళే చేస్తూ ఉంటారు తగులుకొని. అరే నా భార్యకు ఇలాంటి డే చేయాలి కదా, మా అమ్మకి ఇలాంటి మదర్స్ డే చేయాలి కదా, మరి స్త్రీల పట్ల సమాజ వివక్ష పోవాలి కాబట్టి ఉమెన్స్ డే చేయాలి కదా. ఈ ప్రతి సెలబ్రేషన్ వెనక పురుషులు ఉంటారే కానీ విచిత్రం ఏంటంటే పురుషులకు సంబంధించిన ఏ సెలబ్రేషన్ వెనకైనా మరి ఎక్కువగా స్త్రీలు ముందుబడి చేరు. ఇంట్లో రుచికరమైన భోజన పదార్థాలు పెడతారు, బాగా చూసుకుంటారు, ప్రేమిస్తారు, అన్నీ చేయగలరు. కానీ ఎందుకో ఇలాంటి స్పెషల్ డేస్ వాళ్ళు ముందుబడి అన్ని కార్యక్రమాలు చేయలేరు. ఇది ప్రతి ఇంట్లో జరిగేదే, ప్రతి సమాజంలో జరిగేదే, ప్రతి దేశంలో జరిగేది. మరి అలాంటప్పుడు అసలు ఫాదర్స్ డే అని ప్రత్యేకంగా తండ్రి యొక్క కష్టానికి గుర్తింపు అనేది ఎలా దొరికింది, అసలు ఎలా ప్రారంభించబడ్డది? ఈరోజు ఉదయం మా పిల్లలు కూడా స్టేటస్లలో పెట్టేసేసిండట. ఇక చర్చ అయిపోగానే ఫోన్ చేస్తారు మనకు. 10 o'clock సర్వీస్ కాగానే సరిగ్గా 10:30కు ఫోన్ చేస్తారు. సండేస్ వాళ్ళకు తెలుసు ఆ టైమింగ్. మళ్ళీ ఇంకో ఊరికి జర్నీ అవుతూ ఉంటాం. డాడీ స్టేటస్ చూసావా, స్టేటస్ చూసావా అంటే చూస్తే నేను ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తాను కదా. ఏం చూడలేదురా, సండే కదా ఈరోజు, ఇది తర్వాత ఇంకో ప్రేయర్కు బయలుదేరి వెళ్తా ఉన్నా. అబ్బా చూడు డాడీ, దే ఆర్ మిస్సింగ్ అనమాట. చూడు డాడీ, చూడు డాడీ. సరే ఇంతగానో అంటున్నారని ఆన్ ద వేలోనే ట్రావెలింగ్ చేసుకుంటా స్టేటస్ చూస్తే ఆహా, అప్పుడు కానీ ఫాదర్స్ డే అన్న స్పెషాలిటీ అప్పటి వరకు నాకు కూడా తెలియదు అనమాట. పిల్లలు మరి అంత సంతోషంగా ఈరోజు దరిదాపు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ బాగా పరిచయం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రికి గ్రీటింగ్స్ చెప్పడం, కొద్దిమంది వాళ్ళ తండ్రికి బహుమానాలు కొనియడం, బట్టలు కొనియడం, మంచిగా రెస్టారెంట్కి తీసుకుపోవడం, లేదా ఇలాంటి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి అన్ని గొప్ప కార్యాలు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కానీ పాత దినంలో ఏముంది, నేను చదువుకున్న రోజుల్లో మా నాయనకి నేను ఎన్నడూ ఫాదర్స్ డే చేయలేదు. అసలు ఆ రోజు తెలియదు అదొకటి ఉంది అని కూడా ఆ రోజు తెలియదు. ఈ రోజుల్లో మరి పిల్లలు ఇంటర్నెట్ వాడడం మొదలైంది. సో ది యూనివర్స్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా ఈ విశ్వమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో మనకి ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వెబ్సైట్స్ ద్వారా మనకు తెలిసిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఎందుకో ఈరోజు నేను ధ్యానిస్తూ ఉంటే కూడా సరే అసలు బైబిల్లో ఎలాంటి ఫాదర్స్ ఉన్నారు, ఈ ఫాదర్స్ డే రోజున ఈ ఫాదర్స్ యొక్క త్యాగం ఏం మనం నేర్చుకోవాలి, బైబిల్ మనకేం బోధిస్తుంది అనేది నాకు ఒక తలంపు వచ్చింది. దానికంటే ముందు అసలు ఫాదర్స్ డే ఎలా ప్రారంభించబడ్డది అనే ఒక విషయాన్ని కూడా నేను కొద్దిగా దాని గురించి చరిత్ర తెలుసుకోవాలని గమనించాను. 1908వ సంవత్సరంలో జూలై నెల 5వ తారీఖున వెస్ట్ వర్జీనియా, అమెరికాలోని వెస్ట్ వర్జీనియా అనే ఒక చిన్న ప్రాంతంలో అక్కడ ఒక మైనింగ్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. ఎందుకు చేశారంటే ఆ మైనింగ్ కంపెనీలో పెద్ద డిసాస్టర్ జరిగి, అంటే ఆ మైన్స్ అంటే తెలుసుగా, గనులు ఉంటాయి, ఇప్పుడు బొగ్గు గనులు లాంటి తవ్వుకుంటూ గనుల్లోకి వెళ్ళిపోతారుగా. ఆ గనుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు సొరంగాలు కూలిపోయి 362 మంది ఆ కార్మికులు ఆ సొరంగాలోనే పూడుకొని చనిపోయారు. ఇక వాళ్ళని బయటికి తీయడానికి కూడా ఆస్కారము లేదు. ఇది ఏ సంవత్సరం? 1908వ సంవత్సరం.
ఇక వాళ్ళని బయటికి తీసే పరిస్థితి లేదు, తీయడానికి అంత పరికరాలు లేవు. మరి ఎంతమంది ఇప్పుడు కుటుంబాలు? 362 మంది కార్మికులు అంటే 362 కుటుంబాలు. వారి భార్యలేంటి, వాళ్ళ పిల్లలేంటి, అవునా? వీళ్ళందరూ కూడా మరి కోల్పోయినట్టే. చిన్న చిన్న చిన్నారులు ఇప్పుడు చూడండి, పిల్లలు ఎంత చక్కగా పాట పాడి నాట్యం ఆడుతామంటే మురిసిపోతూ ఉన్నాం మనం. మరి అలాంటి పిల్లలందరి యొక్క తండ్రులు చనిపోయారు, 362 మంది. దీనికి మనం ఏదో ఒక పరిష్కారం చేయాలి అని ఆ తండ్రులకు జ్ఞాపకముగా ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మొట్టమొదటి ప్రపంచ చరిత్రలో జూలై 5వ తారీఖు 1908వ సంవత్సరంలో ఫస్ట్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. 362 మంది ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళందరి కుటుంబాలను మరి నిలబెట్టి వాళ్ళందరికీ కూడా పిల్లలకి ఎంతో సంతోషాన్ని ఇచ్చారు. వారి తండ్రులు చేసిన త్యాగాన్ని పిల్లలకు తెలియజేశారు. ఆ రీతిగా మొట్టమొదటి ఫాదర్స్ డే అనేది ప్రపంచ చరిత్రలో నోటీస్ చేయబడ్డది. తర్వాత అమెరికాలోనే వాషింగ్టన్ అనే మరొక చోట, ఇప్పుడు నేను చెప్పింది వెస్ట్ వర్జీనియాలో, వాషింగ్టన్ అనే మరొక చోట 1910వ సంవత్సరంలో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. అక్కడ సొనోరా స్మార్ట్ డాడ్, ఆమె పేరు సొనోరా స్మార్ట్ డాడ్ అనే ఆమె జూన్ 19వ తారీఖున 1910వ సంవత్సరంలో తన తండ్రి గౌరవించాలి అని ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె పెరిగి పెద్దదైంది, ఒక మంచి ఉన్నతమైన స్థితికి వచ్చి ఉద్యోగం పొందుకున్నది. ఉన్నతమైన పదవిలోకి వచ్చిన తర్వాత ఆమెకు తన తండ్రి చేసిన త్యాగం గుర్తొచ్చింది. తన తండ్రి ఆర్మీ ఆఫీసర్. పిల్లలందరూ చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే 6 సంతానం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఈమె ఇంట్లో పెద్ద ఆమె, ఈ సొనోరో పెద్ద ఆమె. వీళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు భార్య లేకున్నా కూడా ఆ భర్త అమెరికన్ కల్చర్లో 2 ఏళ్లకు విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకునే అలాంటి కల్చర్లో ఈమె తండ్రి ఏం చేశాడో తెలుసా? జీవితకాలం మరొక పెళ్లి చేసుకోకుండా 6 సంతానమైన ఈ పిల్లలకి ఆయనే తండ్రిగా, ఆయనే తల్లిగా పూర్తి బాధ్యతలు తీసుకొని పిల్లల్ని చదివించి పెంచి పెద్ద చేసి ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చి చివరికి వాళ్ళని ప్రయోజకులుగా మార్చాడు. తన తండ్రి త్యాగం ప్రపంచమంతా తెలుసుకోవాలి, ప్రపంచానికంతా ఇది తెలవాలి అని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కూడికను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడికను ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర గవర్నర్కి తన తండ్రిని సన్మానించే ఒక బాధ్యతను అప్పచెప్పి అందరి ముందు తన తండ్రి గురించి గొప్పగా ఆమె మాట్లాడింది. ఎప్పుడైతే ఆ గవర్నర్ ఆ మాటలు విన్నారేమో, ఈ 1910వ సంవత్సరంలో మనం కూడా ప్రతి సంవత్సరం మన తండ్రుల్ని గౌరవించినట్టుగా ఒక దినము ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని హ్యాపీ ఫాదర్స్ డే అనే టైటిల్ 1910వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ టైటిల్ పెట్టడం జరిగింది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇలా 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 చరిత్ర మారుతూ ఉంది. 1966వ సంవత్సరంలో ఈసారి దేశవ్యాప్తంగా ఫాదర్స్ డే సెలబ్రేషన్ పూనుకున్నారు. అమెరికా దేశమంతా కూడా. ఆ ప్రెసిడెంట్ పేరు కూడా ఇచ్చారు, ప్రెసిడెంట్ లిండాన్ బి జాన్సన్. ఆయన దేశంలో ఒక ప్రకటన చేశాడు. ప్రతి జూన్ నెల 3వ ఆదివారాన్ని మనం ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక నోటీస్ ఇప్పించాడు. అలా అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం జూన్ నెల 1966వ సంవత్సరంలో అధికారిక ప్రకటన వెలువడింది. ఆ రోజు నుంచి ప్రతి ఇంట్లో, ఎందుకంటే అమెరికన్ కల్చర్ ఎలా ఉంటుందంటే తండ్రి ఒక దగ్గర ఉంటాడు, తల్లి ఒక దగ్గర ఉంటారు, పిల్లలు ఒక దగ్గర ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ తండ్రిని కలవాలి, ఆ తండ్రికి బహుమానాలు ఇవ్వాలి, తండ్రి యొక్క బాగోగులు చూసుకోవాలి అని ఒక కట్టడగా ఇట్ బికమ్ ఎ లా, చట్టబద్ధంగా దాన్ని తయారు చేశాడు. అది 1966వ సంవత్సరం. ఇంత కదా 1980లో 8వ సంవత్సరంలో వెస్ట్ వర్జీనియాలో ఒక చిన్న సిటీలో ప్రారంభించబడ్డ ఈ గొప్ప ఆచరణ రాష్ట్ర వ్యాప్తంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చట్టబద్ధమైంది. అయితే 1972వ సంవత్సరంలో ఆ యుఎస్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సాన్ అనే వ్యక్తి అసలు ఆ రోజు హాలిడే ఇయ్యండ్రా, బికమ్ ఏ నేషనల్ హాలిడే. హల్లెలూయా, ఎంత అద్భుతం. హాలిడే ఇస్తే కదా వాళ్ళ నాయన దగ్గర పోవడానికి. ఉద్యోగాలు పెట్టుకొని అందరు ఏడబోతారు, లీవులు పెట్టుకొని కొద్దిమంది పోతున్నారు, కొద్దిమంది పోలేకపోతున్నారు. హాలిడే ఇచ్చేయండి, పిల్లలు తన తండ్రితో చక్కగా గడపగలిగేటట్టుగా
ఒక దినం నేషనల్ హాలిడే ప్రకటించండి. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇప్పటికీ కూడా గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారే కానీ పాపం కొద్దిమంది తండ్రులకు ఆ విలువ దక్కట్లేదు. పిల్లలు ఆ తండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించట్లేదు. తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడే పిల్లలుగా ఉంటూ ఉన్నారు కొందరు, అందరూ కాదు. కొన్ని చోట్ల గౌరవించే పిల్లలు చాలామంది ప్రయోజకులయ్యారు, మారారు. కానీ ఇంకా ఎదిరించే పిల్లలు ఉన్నారు, చెయ్యి చేసుకునే పిల్లలు ఉన్నారు, మరి ఇష్టానుసారంగా నోటికొచ్చి మాట్లాడే పిల్లలు ఉన్నారు. ఏ తండ్రి పెట్టే తిండి తింటున్నారో, ఏ తండ్రి ఫీజు కడితే కాలేజీకి పోతున్నారు, ఏ తండ్రి బట్టలు కొనిస్తే వేసుకుంటున్నారో అలాంటి పిల్లలు తండ్రిని గుర్తించలేని దీన స్థితిలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తండ్రులు ఉన్నారు. రాబోయే దినాల్లో అయినా అలాంటి పిల్లలు మారాలి అని, తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని, ఉన్నతమైన స్థితికి ఆ బిడ్డలు చేరాలి అని మనం ఆశిద్దాం. అలాంటి పిల్లల కోసం ప్రార్థిద్దాం. అలాంటి కుటుంబాల్లో అలాంటి తండ్రులకు ఆ గౌరవం దక్కాలి అని మనం ఆశపడదాం. మరి బైబిల్ అసలు ఈ ఫాదర్స్ డే రోజు తండ్రుల గురించి ఏం చెప్తుందో మనం ఒకసారి గమనిద్దాం. మనం చదివిన యెహోషువ అనే గ్రంథంలో 24వ అధ్యాయంలో 15వ వచనంలో యెహోషువ ఒక తండ్రిగా తన కుటుంబం గురించి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. చూడండి ఏమని రాయబడి ఉంది. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్ధరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీ నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించ కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. యెహోషువ అనే తండ్రి తన కుటుంబ విషయంలో ఒక ప్రకటన చేస్తున్నాడు. అంటే కుటుంబాన్ని ఎంత గొప్పగా నడిపించాడు చూడండి. వాళ్ళ నాన్న అందరి పర్మిషన్ తీసుకోలే. అక్కడ యెహోషువ తన భార్యను అడిగి ప్రకటన చేయలే, తన కొడుకులను అడిగి ప్రకటన చేయలే, తన కుమార్తెలను అడిగి ప్రకటన చేయలే, తన అల్లులను అడిగి ప్రకటన చేయలే, తన కోడళ్లను మనమన్లను మరమనాలను అడిగి ప్రకటన చేయలే. యెహోషువ ఇంటి యజమానిగా, ఇంటి తండ్రిగా ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు ఎవరినైనా సేవించండి, మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ. నేనును ఆయన గురించి చెప్పుకోవట్లే, ఎవరి గురించి చెప్తున్నాడు? నేనును నా ఇంటి వారును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి అది. ఏమయ్యా నేను సేవిస్తా అని చెప్పినా, నువ్వు సేవిస్తే సేవించుకో యెహోవాను, నేను సేవిస్తా అని చెప్పినా భార్య పలికిందా? నానా మేము సేవిస్తామని చెప్పినావా, మా గురించి ఎందుకు మాట్లాడినావు అని కొడుకులు ఒక్క మాట అన్నారా? అంటే ఆ తండ్రి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. యెహోషువ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది కుటుంబాన్ని నడిపించగలిగిన వాడే తండ్రి. హల్లెలూయా, ఆమేన్. కుటుంబాన్ని నడిపించగలగాలి. తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటే కుటుంబం దానికి కట్టుబడి ఉండాలి. తండ్రి ఒక మాట పలికితే కుటుంబం దానికి లోబడాలి. భార్య అయినా పిల్లలైనా నువ్వు ఇట్టంటావా, నీ మాట చెల్లదులే, నేను ఇట్టంట. పెద్ద కొడుకు నేను ఇట్టంట, చిన్న కొడుకు నేనే తక్కువ అని నేను ఇట్టంట. మీరే మాట్లాడతారా, కోడలు మేము మాట్లాడొద్దా అంటారు. కొడుకులేం మాట్లాడతారా, బిడ్డలు మేము మాట్లాడొద్దా అంటారు. బిడ్డలే మాట్లాడితే బిడ్డల మొగుళ్ళం అల్లుళ్ళం మేము మాట్లాడొద్దా అంటే ఇక ఆ కుటుంబం సాగుద్దా? ఇల్లు బీకి పందిరేసినట్టే అవుతుంది. కానీ తల ఒకటే ఉండాలి. అవయవాలు ఎన్నున్నప్పటికీ తల ఒకటే ఉండాలి. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ తండ్రి తలగా ఉండాలి. తలగా లేడంటే తండ్రి ఆ కుటుంబం విచ్ఛిన్నం, దేనికి పనికిరాదు. మన కళ్ళ ముందే నాశనం అవుట మనం చూడగలం. ఎప్పుడైతే తలగా ఉంటుందో ఆ తండ్రి ఆ కుటుంబం తలగా గౌరవిస్తుందో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వాక్యంలో దేవుడు ఎలా ఉండమని చెప్పాడు? భర్తను ఎలా ఉండమన్నాడు? శిరస్సుగా ఉండమన్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయనను ఎలా అవయవాలుగా ఆయనతో ఏకీభవించాలి. ఇది నిర్ణయం తీసుకుంటే ఈ చేయి పనిచేస్తుంది. అర్థమైందా? కుటుంబంలో మన యొక్క బతుకు తండ్రి ఉంటేనే, నాయకుడిగా ఉంటేనే, తలగా ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది. హల్లెలూయా. కాబట్టి యెహోషువ అనే తండ్రి ద్వారా మనం నేర్చుకున్నది ఆ తండ్రి కుటుంబాన్ని నడిపించువాడుగా ఉండాలి. మరొక తండ్రిని గురించి తెలుసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఇంకొక తండ్రిని మనం చూడొచ్చు కదండి. ఎవరా తండ్రి? వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి
అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. హల్లెలూయా. యోబు ఎంత బాధ్యత తీసుకున్నాడు కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో. నిత్య బలులు, నిత్య ప్రార్థనలు. అర్థమైందా? ఈరోజు బలులు అంటే ఏంటి? ప్రార్థనే మనం చేసే బలి కదండి. తన పిల్లలు ఏమైనా తప్పు చేసిరేమో ఈ భయం తల్లిదండ్రులకు ఉండాలి. పిల్లలు ఎడిపోతుండ్రో చూడాలి, ఏం చేస్తుండ్రో చూడాలి, ఎవరితో మాట్లాడుతుండ్రో చూడాలి, గమనించుకోవాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత, మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులుగా నిత్యం పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నా కొడుకు బాగుపడాలి, నా బిడ్డ బాగుపడాలి, నా గర్భఫలము బాగుపడాలి, రక్షణలో నిలబడాలి, విశ్వాసం నుంచి తొట్టిల్లిపోకూడదు, దేవుని సన్నిధికి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. వాళ్ళు రావడం కోసం ఎన్ని కఠినమైన శిక్షలైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ప్రతి తండ్రి తన పిల్లల కోసం భారముతో ప్రార్థన చేయాలి, తన పిల్లల్ని కనిపెట్టుకోవాలి. అది యోబు యొక్క జీవితంలో మనం నేర్చుకోగలం. మరి మరొక తండ్రిని గురించి బైబిల్లో మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఏమని సెలవిస్తుందో చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. పిల్లలకు బోధించాలి, బోధించే తండ్రిగా మనం ఉండాలి. మూడో విషయం ఏంటంట? బోధించే తండ్రి. మొదటిది ఏమని నేర్చుకున్నాం చెప్పండి? నడిపించే తండ్రి. తండ్రి అనేవాడు నడిపించాలి కుటుంబాన్ని, పిల్లల్ని. రెండవది ఏం నేర్చుకున్నాం? ప్రార్థించే తండ్రి. తన కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రార్థించగలగాలి. మూడవది ఏం నేర్చుకుంటున్నాం? బోధించే తండ్రి. తండ్రి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, పిల్లలతో కూర్చోవాలి. ఎంతసేపు సంపాదన 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 అని సంపాదన చేసి రాత్రి 10ంటికి వచ్చేలోగా పిల్లలు ఏమవుతారు? నిద్రపోతారు. అప్పుడు ఉంటారండి పిల్లలు, నిద్రపోతారు. నువ్వు ఎప్పుడో అలసిపోయి అర్ధరాత్రి వస్తావు ఇంటికి, వాడు పొద్దున్నే 6 గంటలకు వాడి బస్సు వస్తుంది. ఏ బస్సు? స్కూల్ బస్సు. నువ్వు లేవకముందే వాడు స్కూల్లోకి పోతాడు, వాడు వచ్చేలోగా నువ్వు ఇంటికి వచ్చేలోగా వాడు పడుకుంటాడు. మరి నీ పిల్లలతో సమయం గడిపేది ఎప్పుడు? చాలామంది ఈ రోజుల్లో యవనస్తులు చేసే పొరపాట్లు అవే. పిల్లలతో సమయం స్పెండ్ చేయరు. యవన ప్రాయంలో పిల్లలతో సమయం గడపరు, సంపాదన మీద పడతారు. మరి రెండు పనులు చేస్తే తప్ప అప్పులు తీరవు, ఈఎంఐలు కట్టుకోలేము, పెట్టిన లోన్లన్నీ తీరవు. సంపాదన 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 సంపాదన, ఒకటే చాకిరీ. చివరికి భార్యతో సమయం గడపడు, పిల్లలతో సమయం గడపడు. అలానే పిల్లలు పెద్దగా అయిపోతారు. వాడు ఏం క్లాస్ చదువుతుండో కూడా వాడు తెలియదు. కొంతమంది తల్లులకు ఏ క్లాస్ రా నువ్వు అని అడుగుతాడు. పిల్లోడు ఏ క్లాస్ చదువుతుండో కూడా తండ్రికి తెలియకపోతే అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నట్టండి ఆ తండ్రి. ఎంత నిర్లక్ష్యం. అసలు వాడు ఏ కోర్సు చదువుతాడు, వాడికి ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని నోట్స్లు అవసరం పడుతుంది, ఎన్ని బ్యాగులు కొనాలా, వాడి యూనిఫామ్కి ఎన్ని టీషర్ట్లు కొనాలా, ఎన్ని రకాల బూట్లు కొనాలా. అంటే ఆ పిల్లలతో ఆ తండ్రి ఎంత సమయం గడుపుతున్నాడు అనేది అక్కడనే తెలిసిపోతుంది. ప్రియులారా, ఆ తండ్రి పిల్లలకు బోధించాలి, కూర్చోబెట్టాలి, బంధుత్వాలు చెప్పాలి, ఆల్బం తీయాలి. ఇగో మీ పెద్దనాన్నరా, మీ పెద్దమ్మ, మీ నాయన, మా నాయన మీకు తాత అవుతాడు, మా తాత మీకు ముత్తాత అవుతాడు, జేజమ్మమ్మ కథలన్నీ చెప్పాలి, పిల్లలకు బోధించాలి. ఆదికాండము 49వ అధ్యాయంలో ఇక్కడ ఒక తండ్రిని మనం చూస్తాం. మొదటి వచనంలో యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 4 డజనేసి పిల్లలు. వాళ్ళే కదా 12 గోత్రాల ఇజ్రాయేలీలు కదా. ఈ 12 మందిని యాకోబు యొక్క వృద్ధాప్యములో అందరినీ పిలిచాడు, పిల్లలందరినీ పిలిచాడు. అప్పటికి వాళ్ళకు పెళ్ళిళ్ళై, వాళ్ళకు పిల్లలై, వాళ్ళ పెళ్ళిళ్ళై, వాళ్ళకు పిల్లలు. అంటే మనమన్లు, ముని మనమన్లు, వాళ్ళ మనమన్లు, 5 తరాలు ఉన్నారు వాళ్ళకి. యాకోబు ముసలివాడైనప్పటికీ అంతమందిని తీసుకొని ఓ పెద్ద గుంపు ఈయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఈ 12 గోత్రాల పెద్దలు, అంటే యాకోబు యొక్క 12 కుమారులు. అప్పుడు యాకోబు వారందరినీ దీవించడం మొదలుపెట్టాడు, ఒక్కొక్కరిని దీవించడం మొదలుపెట్టాడు. అర్థమైందా? ఒక్కొక్కరి 12 మంది గురించి అంచె దినాలలో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రవచించడం మొదలుపెట్టాడు. కేవలం దీవించడమే కాదు, పెద్దోడు రూబేను, ఇదిగో నువ్వు ఈ రీతిగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ఇలాంటి కొన్ని నీచ కార్యాలు చేశావు కాబట్టి దేవుని ఉగ్రత నీ మీద ఉన్నది.
వాడికి వచ్చే దీవెన చెప్పాడు, అంత్యదినములో వాడికి వచ్చే శాపము చెప్పాడు. ఆ రీతిగా తన పిల్లలందరినీ దీవించాడు. కాబట్టి తండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవారుగా ఉండాలట? దీవించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? కొద్దిమంది తండ్రుల నోట్ల చాలా చెడ్డ మాటలు వింటూ ఉంటారు. ఆవిడ పనికి మాలిన గాడిదా అంటాడు. ఎవరిని అంటున్నాడు? పనికి మాలిన ఎవరిని అంటున్నాడు? కన్నా ఈ గాడిద ఎవరికి పుట్టింది అంటే దీన్ని బట్టి అసలు పనికి మాలిన గాడిద ఎవడు? ఈ గాడిదకే ఆ గాడిదే పుట్టింది. నోరు జారి అనే ముందు ఎంత గలీజ్ మాటలు తిడతారంటే కంట్రోల్ తప్పుతారు. కోపాలు, ఆవేశాలు ఏమన్నా ఉండనియండి. ప్రభువుని స్తుతించే నోరు మన నోరు. ఏ నోరు? ప్రభువుని స్తుతించే నోరు, యేసు నామమును ఎత్తే నోరు, ఆమేన్ అనే నోరు. అవునా? నువ్వు పేరుకి పనికి రావురా అని కొడుకుని తిట్టామనుకో, దీవించావా శపించావా? దీవించాల్సిన నోరు పిల్లల్ని ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక తండ్రి తన పిల్లల్ని శాపనార్థాలు పెడితే ఇక వాడిని దీవించువాడేడి? ఎవడు ఉండండి? తండ్రి శాపనార్థాలు పెడితే బయటోడు దీవిస్తాడండి? నాకు అర్థం కాదు. బయటోడు దీవిస్తాడా? పెద్దనాన్న బాబాయ్లా దీవించేది, మేనత్త మేనమామలా దీవించేది? దీవించేది కేవలం తల్లిదండ్రులే. గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళంతా బంధువులుగా వస్తారు, పోతారు, ఏదన్నా కష్టకాలం అండగా నిలబడతారే కానీ ఎవరు బాధ్యతలు మోయలేరు. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాడికి ఉన్నాయి, ఎవరి కుటుంబం వారికి ఉన్నది, ఎవరి భార్య పిల్లలు వాళ్ళకు ఉన్నారు. అలాంటివన్నీ పక్కన పెట్టుకొని నీ కుటుంబాన్ని మోయాల్సిన కర్మ ఎవరికి పట్టిందండి? అలాంటి సాహసాలు ఎవరు చేయరు. అలాంటిది చరిత్రలో ఎక్కడా జరగలేదు, చెప్పుకోవడమే కానీ. మా అంటే ఏంటంటే సహకారులుగా నిలబడతారు, కష్టకాలంలో ఆదుకుంటారు, డబ్బు సహాయం చేస్తారు, మాట సహాయం చేస్తారు, ఒక ముద్ద భోజనము పెడతారు. అలా తోడుగా ఉంటారే కానీ బాధ్యతలు మోయలేరు. కానీ మోయగలిగిన వారెవరు? మంచివాడైనా, చెడ్డవాడైనా, గుడ్డివాడైనా, అవిటివాడైనా, కుమారుడు ఎలాంటి వాడైనా మోయగలిగిన వారెవరు? తల్లి తండ్రులే. కాబట్టి తండ్రి తన పిల్లల్ని ఏం చేయగలగాలి? దీవించేవాడుగా ఉండాలి, ఆశీర్వదించేవాడుగా ఉండాలి. మరి యాకోబుకు ఎంత కోపం వచ్చిండొచ్చు పిల్లలు చేసిన దాన్ని బట్టి? ఏం చేశారు చెప్పండి? యాకోబు వృద్ధాప్యంలో పిల్లలందరూ కలిసి ఏం చేశాడు? చిన్నవాడైన యోసేపుని అన్యాయంగా ఐగుప్తున బానిసత్వంలోకి అమ్మేసి, కుట్రబన్ని ఒక గొర్రె పోతును వధించి దాని రక్తం ఆ వస్త్రం మీద రాసి దాన్ని తీసుకొచ్చి వృద్ధాప్యములో ఉన్న యాకోబుకు చూపించి, నాయనా నువ్వు అతిగా ప్రేమించిన నీ చిన్న కుమారుడు యోసేపు చచ్చెనే. ఈ చావు వార్తతో ఆ తండ్రి ఏమయ్యాడు? కృంగిపోయాడు. నిజానికి ఇప్పుడు ఇంతమంది పిల్లలు వాళ్ళు చేసిన విషయం ఆయనకు తెలియదు. ఎప్పుడు తెలిసింది ఈ మోసం అంతా? ఎప్పుడైతే చిన్న కుమారుడు బతికున్నాడు, కరువు కాలంలో అక్కడ ధాన్యం కొనడానికి పోయారు, ఆయన అక్కడ ఐగుప్తులో ప్రధాని అనే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని తెలిసిందో, తన తండ్రిని తన అన్నలను ఇంటి వారందరినీ పిలిపించుకున్నాడో, ఆ రోజు తన గర్భమున పుట్టిన పిల్లలు చేసిన ప్రతి నీచ కార్యం ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఎంత కోపం ఉండాలి తన పిల్లల మీద? యాకోబు సాక్షాత్తు దేవుని కృపను పొందుకున్నవాడు, ఇజ్రాయేలుగా దేవుని చేత అభిషేకించబడ్డాడు. డైరెక్ట్ దేవుని చేత, దైవ సేవకుల చేత కాదు అభిషేకించబడ్డది, ఆ డైరెక్ట్గా దేవుడే ఆయనను అభిషేకించాడు ఒక రాత్రంతా పోరాడి. అలాంటి యాకోబు నోరు తెరిసి ఒక్క శాపం పలికితే ఏమైందండి? శాపగ్రస్తుడు అవుతాడు. మరి ఆయన కోపంతో ముసలాయన అయిపోయిందిగా, బీబిలు చాలా ఉంటాయిగా, అంత కోపంతో మరి తన కుమారులు ఏమన్నంటే ఏమయ్యేది పరిస్థితి? కానీ తన వృద్ధాప్యములో చూడండి, ఒక తండ్రి తన పిల్లలంతా నీచ కార్యాలు చేశాడని తెలిసి కూడా తన పిల్లల్ని దగ్గరికి పిలుచుకొని ఒక్కొక్క కుమారుని దీవిస్తున్నాడు. ఆ అధ్యాయం మొత్తం చదవండి. మొత్తం 12 మంది కుమారుల మీద ఆయన ఎలా ఆశీర్వదించాడు. కాబట్టి ప్రతి తండ్రి తన బిడ్డల్ని ఏం చేయగలగాలి? ఆశీర్వదించగలగాలి, దీవించగలగాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ మరొక తండ్రి మనకు కనపడుతూ ఉంటాడు. క్షమించే తండ్రి. ఎవరా తండ్రి? తప్పిపోయిన కుమారుడిని కథ. అవునా? ఆ చిన్న కుమారుడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతటా వారు సంతోషపడసాగి. తప్పిపోయిన కుమారుడి ఉదంతమంతా మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఈ తండ్రి ఏం చేసిండండి? తిరిగి చేర్చుకున్నాడు, క్షమించాడు, మొత్తం క్షమించాడు. ఆశలో సగం తీసుకొని పోయినా, పోరా నీ సాగు ఏమన్నదా, పో వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నడా?
అన్న కోపం వచ్చింది, ఎక్కలేని కోపం వచ్చింది. ఇదేది నాయన, నువ్వే మాట చెప్తే నీ మాటకు ఎదురు మాట్లాడకుండా అంతగనం నీతో బాటే పొలంలో దున్నాను, చాకరీ చేశాను. చిన్నోడు దర్జాకి ఇంట్లో కూర్చునేటోడు, దోస్తులతో జలసాలు చేసేటోడు, చివరికి ఇంట్లో పంచాయతీ పెట్టి ఆస్తి సగం పంచుకొని ఆస్తి తీసుకొని వాడు తిరగబోయి మొత్తం నాశనం చేసుకొని ఆరోగ్యం పాడై కుటుంబం పాడై ఏ దిక్కు లేకుండా తిండికి గతి లేని ఈ దినమున వాడింటికి తిరిగి వస్తే వాడి కోసం ఇన్ని ఆటలు కోసి విందు చేస్తావా? పెద్ద కుమారుని నీ మాటకు విధేయత చూపిన వాడికి ఏనాడు విందు చేయలేదే, ఈరోజు వీడికి అలాంటి విందు చేస్తావా అంటే తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను. హల్లెలూయా! ఎంత గొప్ప క్షమాపణ ప్రియులారా. మనం మంచి వాళ్ళమని యేసయ్య మనల్ని క్షమించాడండి. మరి యేసయ్య బిడ్డలమైన మనము మన పిల్లల్ని క్షమించలేకపోతే ఎవరు క్షమిస్తాడు? కాబట్టి పిల్లలు ఒక్కొక్కసారి తెలిసి తెలవక కొన్ని నీచ కార్యాల్లో పాల్పడతారు. క్షమించే తండ్రిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ మరొక తండ్రిని మనం చూడొచ్చు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఆయనే తన పిల్లలందరికీ ఆదర్శం. అబ్రహామే తన పిల్లలకు ఆదర్శం, రాబో సంతానానికి ఆదర్శం. ఇసుక రేణువులు చేతనైతే లెక్కి ఆ ఇసుక రేణువుల వంటి సంతానానికి ఇప్పుడు ఆదర్శం ఎవరు? అబ్రహామే. ఆకాశ నక్షత్రాలు చేతనైతే లెక్కి వారందరికీ ఆదర్శం ఎవరు? అబ్రహామే. అంతెందుకండి, నేడు విశ్వాసంలో అబ్రహాము పిల్లలమని మనం పిలువబడుచు. మనకు ఆదర్శం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆ తండ్రి ఎవరు? అబ్రహామే. మన పిల్లలకు మనం ఆదర్శంగా నిలవాలి. హల్లెలూయా! ఎలా నిలవాలి? ఆదర్శంగా నిలవాలి. నీతులు బోలెడు చెప్తాం పిల్లలకి, ఆ నీతులే మనం పాటించలేదనుకో. పాటించయ్యో, ప్రార్థన చేయాలరా చెప్తాను పిల్లలకి. నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థన చేయడం మొదలు పెడితే వాడు నీ పక్క నుంచి మోకాళ్ళు వంగగలడు. బైబిల్ ఓపెన్ చేసి నువ్వు చదవడం మొదలు పెడితే వాడు బైబిల్ తెరిచి చిన్నప్పటి నుండే చదవగలడు. కాబట్టి మన పిల్లలకు తండ్రులు ఎలా నిలవాలట? ఆదర్శంగా. రేపు నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే నేడు అన్న నీ దినం ప్రతి తండ్రి కూడా ఆదర్శంగా నిలబడాలి. కాబట్టి ఒక తండ్రి ఎలా ఉండాలి అని ఈరోజు ఫాదర్స్ డే రోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఎన్ని అంశాలు నేర్చుకున్నాం చెప్పండి? ఒక తండ్రి ఎలా ఉండాలట? తన పిల్లల్ని నడిపించే నాయకుడిగా ఉండాలి. రెండవది ఏం నేర్చుకున్నాం? తన పిల్లల కోసం ప్రార్థించేవాడుగా ఉండాలి. మూడవది ఏం నేర్చుకున్నాం? తన పిల్లలకి బోధించేవాడిగా, వారితో సమయం గడుపుతూ వారికి చక్కటి విషయాలు బోధించేవాడుగా, బోధకుడిగా ఉండాలని నేర్చుకున్నాం. నాలుగవది ఏం నేర్చుకున్నాం? వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించేవాడుగా, దీవించేవాడుగా తండ్రి ఉండాలి. ఐదవది ఏం నేర్చుకున్నాం? తన పిల్లల్ని క్షమించేవాడుగా ఉండాలి అని. ఆరోది ఏం నేర్చుకున్నాం? ఆ పిల్లలకి ఆదర్శంగా ఉండేవారిగా ఉండాలి. ఇక తండ్రి అని చెప్పడం మొదలు పెడితే అబ్రహాము మామూలుగా ఇది ఎగ్జాంపుల్. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ అ ఫాదర్. అవునా? కాబట్టి బైబిల్లో ఎక్కడ నూతన నిబంధనలో యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు ఎక్కడ తండ్రి అనే అంశం వచ్చినా కూడా అబ్రహాము కంపల్సరీ యేసు ప్రభు ఒక ఉదాహరణగా తీసుకొని, ఒక ఆదర్శంగా తీసుకొని అనేక ఉపమానాలు చెప్పేటాడు కదా. ధనవంతుడు లాజరు విషయంలో కూడా ఉపమానం చెప్పినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండేది. ఇలాంటి ఉపమానాలు చెప్పేవాడు. అది తండ్రి యొక్క బాధ్యత. కాబట్టి రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఒక ఉత్తమమైన తండ్రిగా, యాజ్ ఎ బెస్ట్ ఫాదర్గా, మన పిల్లలకు ఒక చక్కటి మార్గదర్శకాలు చూపే వారంగా, ఒక మంచి ఆదర్శవంతమైన తండ్రులంగా మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. మరి భార్యలైన పిల్లలైన మన యొక్క వారి భర్తలకు, వారి తండ్రులకు లోబడే పిల్లలుగా వారి జీవితాలు సమర్పించుకుంటూ ఈ దినాన మనం ప్రార్థన చేసుకుంటాం.